అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి రేపు నెల అంటే మార్చి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కొత్తగా సభ్యత్వ రెన్యువల్ చేసుకోవడంతో పాటు కొత్తగా ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సభ్యత్వం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గతంలో 1034 మంది చనిపోతే ప్రమాదవశాత్తు జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఎవరైతే సభ్యత్వం పొంది ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 52 కోట్ల రూపాయలని అందించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 927 మంది 527 మంది గాయాల పాలైనప్పుడు వాళ్ళకి 2.5 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అంగవైకల్యం చెందినారో వాళ్ళకి 20 లక్షల వరకు సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది మీకు వీడియోలో తెలుస్తుంది. ఒక వీడియో ఉంది, దాని ద్వారా మీరు చూడొచ్చు. 72 మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి గుమ్మాడి శివ గారు కుటుంబం తరపున జ్యోతి గారు, గుమ్మాడి శివ కుటుంబం తరపున జ్యోతి గారు. అలాగే 84 నెంబర్ టోకెన్ 84 నెంబర్ టోకెన్ శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ నుంచి చందేలి ఈశ్వరయ్య గారు కుటుంబం తరపున మున్నెమ్మ గారు నియోజకవర్గంలో నిమ్మన్పల్లి మండలం చౌకిళ్ళవారిపల్లికి చెందిన గుమ్మాడి శివ అనే వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు చిప్పిలి దగ్గర ప్రమాదాన్ని గురి మరణిస్తే స్వయంగా నేనే వారిని విజయవాడకు తీసుకెళ్లి నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కును కూడా తీసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనసేన పార్టీలో భవిష్యత్తులో పదవులు ఆశిస్తూ ఉన్నారో, జనసేన పార్టీతో మాకు ప్రయాణం అవసరమని భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిన సందర్భంలో మీరు చేయాల్సిన మొబైల్ నెంబర్లు మీకు చెప్తా ఉన్నాను, అందరూ నోట్ చేసుకోండి. 9100465692 ఒక నెంబర్. ఇంకో నెంబర్ 9492340029. ఇంకొక నెంబర్ 6305995207. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు సభ్యత్వం అనేది చేస్తారు. అందరూ పాల్గొని అందరూ సభ్యత్వం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఇప్పుడు ప్రస్తుతం మనకు ప్రభుత్వంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ కేకే గారు రావడం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా కలవడం, అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరికీ దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టంగా తీసుకొని 7 నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాలని పర్యటిస్తూ వారందరికీ కూడా అన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మన కోసం తపన పడ్డ వ్యక్తులకి, వారి కుటుంబాలకి అండగా ఉండాలి. 6 months బ్యాక్ మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయనే మా ఫ్యామిలీకి. సో ఆయన చనిపోయాక కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ అట్ ది టైం జనసేన జాయిన్ అయినప్పుడే ఆయన సభ్యత్వం తీసుకున్నారు. దానివల్ల మాకు 5 లక్షల భరోసా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మా ఆయన పేరు బొబ్బరపల్లాయుడు. అతను జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. దాని ద్వారా ఇప్పుడు మాకు అతను యాక్సిడెంట్లో చనిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక 5 లక్షలు పొందాము. దీనివల్ల మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. జనసేన పార్టీలో మా ఆయన సభ్యత్వం కట్టారనే సంగతి కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా అండగా నిలబడ్డారు. 5 లక్షల రూపాయల చెక్ మా కోసం పంపించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. పార్టీ గురించే పోకలాడాడండి, పార్టీ గురించే వెళ్ళాడండి. ఆ పార్టీయే మళ్ళీ మాకు ఏదో దారి చూపించిందండి. ఆ పార్టీని ఎప్పటికీ మర్చిపోలేమండి. వారు మా అబ్బాయి క్రియాశీలక సభ్యత్వం ఉన్నందువలన 5 లక్షల రూపాయలు బీమా అందించడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. నాకు నిజంగా 5 లక్షలు సరిపోలా.
అది ఉన్న పరిస్థితులకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నా లోపల ఏముందో చెప్తాను. అది ఒక రోజున సాధ్యపడుతుందని ఆలోచిస్తున్నాను. ఓ 25 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్, అది నా కోరిక. అంటే నా జన సైనికుల్ని, అది నా అన్నదమ్ములు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెలు. జై జనసేన, జై హింద్.